బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ లో ఆసక్తికరంగా సాగుతోంది. మొన్నటి వరకు ఊహించిన కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాక తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 5వ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ 8 తెలుగు మిడ్ వీక్ లో నైనిక ఎలిమినేట్ అవుతుందని న్యూస్ జోరుగా ప్రచారం జరిగింది. కానీ అనుకోకుండా ఊహించని విధంగా 5వ వారం మిడ్ వీక్ లో హీరో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి షూటింగ్ బుధవారం అంటే అక్టోబర్ 2 నాడు రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎపిసోడ్ ని గురువారం నాడు స్టార్ మా ఛానల్లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ద్వారా హీరో ఆదిత్య ఓం ఎంత సంపాదించాడనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 8 లాంచ్ లో హౌస్ లోకి 5వ కంటెస్టెంట్ గా ఆదిత్య ఓం అడుగుపెట్టాడు. ఇప్పుడు కూడా ఎలిమినేట్ అయిన 5వ కంటెస్టెంట్ గా ఆదిత్య ఓం నిలవటం విశేషంగా మారింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆదిత్య ఓం వారానికి 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే రోజుకు సుమారుగా 42,857 రూపాయలు. అయితే ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో 4 వారాలకు పైగా ఉన్నాడు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి చూస్తే అక్టోబర్ 3 వరకు 33 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాడు ఆదిత్య ఓం. ఈ లెక్కన 33 రోజుల్లో ఆదిత్య ఓంకి 14,14,281 రూపాయల పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన బెజవాడ బేబక్క వారానికి 1,50,000, ఆర్జే శేఖర్ భాష వారానికి 2.5 లక్షలు, అభయ్ నవీన్ వారానికి 2 లక్షలు, సోనియా ఆకుల వారానికి 1,50,000 పారితోషికం కంటే ఆదిత్య ఓం అందుకున్న రెమ్యునరేషన్ ఎక్కువ. హౌస్ లో విష్ణుప్రియ తర్వాత ఎక్కువ పారితోషికం అందుకున్న కంటెస్టెంట్ ఆదిత్య ఓం. యాంకర్ విష్ణుప్రియకి వారానికి 4 లక్షల వరకు ఇస్తున్నట్లు సమాచారం. కాబట్టి ఇది వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో పోలిస్తే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా ఆదిత్య ఓం నిలిచాడు. ఇదిలా ఉంటే ఆదిత్య ఓం బిగ్ బాస్ రెమ్యునరేషన్ పై మరొక టాక్ కూడా నడుస్తోంది. ఆదిత్య ఓం వారానికి 3 లక్షలు కాకుండా 5 లక్షలు అందుకున్నట్లు చెప్తున్నారు. ఈ లెక్కన రోజుకు 71,428 రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే గనక ఆదిత్య ఓంకి బిగ్ బాస్ ద్వారా 33 రోజుల్లో 23,57,000 రూపాయల వరకు అందినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. అయితే ఈ రెమ్యునరేషన్ వివరాలు ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు.